మీరు కనుక ఇప్పుడు నా కిచెన్ చూస్తే జీవితంలో ఇంకోసారి మీరు కిచెన్లోకి వెళ్ళరు అండ్ ఇట్లుంటాడా జాస్తిగా అనుకుంటారు. సో నువ్వు దానికి కనుక మాకు పెట్టు, స్క్రీన్ పెట్టు. హేలు గుడ్ మార్నింగ్, అందరూ లేచారా? బ్రేక్ఫాస్ట్ అయిందా? వెల్కమ్ టు రా టాక్స్ విత్ జాస్తి. వంశీపుర దొబ్బేసా మీ పేరు, సారీ. ఇట్స్ గుడ్. దీనికి ఏం పెడదాం పేరు? ఈ బ్లాగ్స్కి, మార్నింగ్ బ్లాగ్స్కి 10 AM బ్లాగ్స్ అని పెడదాం. ఆల్రెడీ నేను యాక్చువల్లీ అనుకున్నా 10 AM బ్లాగ్స్ అని. సో ఇవాళ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే ఒక నిమిషం, ఈ బిస్లరీ బాటిల్, చాలా విషయాలు చెప్పాలి మీతో. కానీ స్టార్టింగ్ విత్ ఇవాళ అప్డేట్ చెప్తా. ఇవాళ ఏం చేస్తాను, ఈ వీక్లో నేను నా ప్రీవియస్ స్టార్ట్ చేసిన వర్క్లన్నీ అవగొట్టేస్తాను. అంటే మనం 3 months బ్యాక్ ఒక మ్యూజిక్ ట్రిప్కి వెళ్ళాం, గుర్తుందా? అదే కళ్యాణ్ బ్రోతో ఒక సాంగ్ కంపోజిషన్కి కేరళ, చెన్నై తిరిగాం. సో ఆ సాంగ్ ఈ వీక్లో రిలీజ్ అనమాట. పూజా హెగ్జేతో ప్లాన్ చేస్తారు, వాళ్ళ టీము, మార్కెటింగ్ టీము కొంచెం గట్టిగా పెద్దగా ప్లాన్ చేస్తారనమాట. సో ఆ సాంగ్ ఫుటేజ్ అంతా మన దగ్గర ఉంది, అది ఎడిట్ చేయాలి ఈ వీక్లోనే. సాంగ్ రిలీజ్ అయ్యే టైం మనం లాగ్ పెడితే అది మనకి హెల్ప్ అవుద్ది, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అంటే వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువ హెల్ప్ అవుద్ది. బట్ ఐ రియలీ వాంట్ టు డూ దిస్. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఐ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్ ఫర్ మై వీడియోస్. ఇది కొంచెం ఈ స్టార్ట్ చేసిన పనులన్నీ అయిపోతే దెన్ ఐ విల్ స్టార్ట్ సంథింగ్ న్యూ ఫర్ మై ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్కి. సో ఎందుకు అనేది మాట్లాడతా. అది కొంచెం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలి మీతో. ఈ లోపల మీరు కనుక ఇప్పుడు నా కిచెన్ చూస్తే జీవితంలో ఇంకోసారి మీరు కిచెన్లోకి వెళ్ళరు అండ్ ఇట్లుంటాడా జాస్తిగా అనుకుంటారు. బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే మనకి ఫోకస్ అంతా ఒకదాని మీద ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోను. నేను చూస్తారా ఒక్క నిమిషం. ఈ నిన్న తీసుకొచ్చే సరుకులు ఇప్పటితో ఓపెన్ చేయాలి. నిన్న పెట్టి తీసుకొచ్చి పెట్టాను. ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్ అనమాట. అంటే పీనట్ బటర్, ఇది మల్టీవిటమిన్, ఓట్స్. ఈ దీంట్లో వాల్నట్స్ ఉన్నాయి, ఈ ఆల్మండ్స్, ఇది క్రియాటిన్, ఇది ప్రోటీను. అంటే దీంట్లో అయిపోయింది ప్రస్తుతానికి. మీకు చూపించిన వాటిలో ఈ ప్రోటీన్ డబ్బా ఖాళీ, క్రియాటిన్ ఖాళీ, ఓట్స్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొనుక్కోలేము కూడా, మన దగ్గర తరలేదమ్మా. సో అది దాని గురించి స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మనం చేసే కంటెంట్ కూడా మనం చేసే కంటెంట్ ఈ తడి సంపాదించడానికి ఆ స్ట్రాటజీతో నేను మాట్లాడతా. బట్ ఫస్ట్ అయితే మనం సో ఐ వాంట్ టు డాక్యుమెంట్ ఆల్ దట్ స్టఫ్. ఏంటి ఎలా అనేది నేను మీతో షేర్ చేస్తాను ఈ ఆల్ ప్రాసెస్లో. సో ప్రస్తుతానికి అయితే పెచ్చగా ఆకలి అవుతుంది. ఫస్ట్ స్టెప్ 1 ఇదంతా క్లీన్ చేయాలి. స్టెప్ 2 వంట వండుకోవాలి. అండ్ అందరు యూట్యూబ్ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను నేపాల్లో కొనుక్కున్నాను మన 100 days బ్యాక్ ప్యాకింగ్ అప్పుడు. 1 year అయిపోయింది బ్రో మనం 100 days బ్యాక్ ప్యాకింగ్ చేసి. ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ మై 100 days బ్యాక్ ప్యాకింగ్. అప్పుడు అసలు బ్రెయిన్లో ఏం లేవన్నమాట. అసలు డబ్బుల గురించి, యూట్యూబ్ కెరియర్, ఫ్యూచర్, పోషాలు ఏం లేవు. జస్ట్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్, ఎంజాయింగ్ దట్ టైమ్ అండ్ మై సెల్ఫ్. బట్ ఇప్పుడు కొంచెం రిగ్రెట్ కాదులే కానీ ఇంకొంచెం బాగా యూజ్ చేసి ఉండొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. నా వీడియోస్ నేను చూసుకుంటే ఐ మీన్ ఎక్కువ కొంచెం ఎట్లా ఇప్పుడు ఐటనరీస్ చెప్పడం, మీకు ప్లేస్ గురించి ఎక్కువ చెప్పడం, దట్ వాజ్ ఆ టైంలో నాకు అదంతా మైండ్లో లేదనమాట. ఇప్పుడు కొంచెం కంటెంట్ గురించి ఆలోచిస్తున్నా కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ దట్ వే. బట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఫర్ మై 100 days బ్యాక్ ప్యాకింగ్. ఒకవేళ మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ పెడతా, చూడండి. ఇట్ విల్ బీ నైస్. అంటే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూడొద్దు. ప్లేస్ గురించి చెప్తాను నేను, లేకపోతే ఐటనరీ చెప్తాను, లేకపోతే ఇంకేదో చెప్తాను. నథింగ్. ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ ఐ బ్యాక్ అరౌండ్ నార్త్ ఈస్ట్ ఇన్ 100 days విత్ ఇన్ బడ్జెట్. అది మ్యాటర్. ఓకే, అట్లయితే చూడండి. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఎంత ఫటాఫట క్లీన్ చేసి ఈ కిచెన్ని ఒక కులికి తీసుకొచ్చి నేను మీతో మాట్లాడతాను. ఓకే, సుప్ నిగనిగలాడే నా కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనసులో ఉండే ప్లేస్లో కనిపిస్తుంది. ఆ స్మెల్ కూడా కొంచెం బాగుంది. అమ్మోయ్, ఫోన్ కొత్తగా ఇబ్బంది పెట్టేస్తుంది. నాకు అర్థం కావట్లేదు ఐఫోన్లో. యాక్చువల్లీ నాకు ఐఫోన్లో ఎప్పుడు స్టోరేజ్ తక్కువ ఉంటుంది, 256 GB అయినా కానీ. బట్ ఎప్పుడు ఏం చేసినా, ఎంత ఫ్రీ చేసినా, ఒక 2 నిమిషాలు వీడియో రికార్డ్ చేయగానే స్టోరేజ్ అవుట్ వస్తూ ఉంటుంది. సో విషయానికి వస్తే ఇప్పుడు భోజనం వండుకోవాలమ్మా. భోజనంలో వల్ల
ఆలుగడ్డ టమాటో వండుకుందాం. ఓకే, అండ్ బై ద వే చెప్పడం ఇటు కొంచెం లైట్ బాగా వస్తుంది. బై ద వే చెప్పడం మర్చిపోయింది, మనం హేమంత్ అని ఒక బుడ్డోని కలిసాం. బుడ్డ అంటే ఈజ్ 15 years old అండ్ హీఈస్ మచ్ ఇంటూ ఎడిటింగ్ అనమాట. ఎస్, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అండ్ ఈజ్ హేమంత్ అగైన్ ఫ్రమ్ సేమ్ కర్నూల్, మన రోహిత్ లాగే. సారీ, అరే కరీంనగర్ బ్రో, సారీ బ్రో. మనోడి స్టోరీ చాలా చాలా యూనిక్ అనమాట. లైక్ లిటరల్లీ చాలా చాలా క్రేజీ స్టోరీ. మనోడు వీడియో ఎడిటింగ్ ఎట్లా నేర్చుకున్నాడు, ఎందుకు నేర్చుకున్నాడు వీడియో ఎడిటింగ్. అండ్ ఏజ్ ఎంత బ్రో? 16. అండ్ మనోడి గురించి ఇంకా స్లోగా వెళ్ళే కొద్ది తెలుస్తుంది. ఇప్పుడు నేను అంతా చెప్పాను, బట్ లెట్ హిమ్ వర్క్ ఫస్ట్, దాని తర్వాత మనం దీని గురించి మాట్లాడు. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇంట్రో అయింది, ఎప్పుడన్నా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం స్టోరీ గురించి. ఓకే, అండ్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ రోహిత్, మీకు రోహిత్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రాపర్గా ఐ థింక్ చేయలేదు అనుకుంటా. వాట్ ద ఫక్ బ్రో. సో ఇవాళ నాకు ఏమైందంటే రికార్డింగ్ నొక్కా అవ్వట్లేదు అనుకుని మళ్ళీ రికార్డింగ్ నొక్కా, అది ఆఫ్ అయిపోయింది. స్కామ్ బ్రో, దిస్ ఇస్ స్కామ్, రోహిత్ స్కామ్ బ్రో. మళ్ళీ ఎన్నో టేక్ అయినా? 4th టేక్ అయిపోయింది, 5th టేక్. ఈ 5th టేక్ మంచి లాస్ట్లో మంచిగా వచ్చింది, దొబ్బెట్టావు నువ్వు. సోరీ, ఇంకా బాగుంది. సో నువ్వు దానికి ఎలా మాకు పెట్టు, స్క్రీన్ పెట్టు. స్టార్ట్ యాక్షన్. రే మైక్ కాదు పెడితే నా ఎందుకన్నా ఫైర్ చిల్లుండు. ఎందుకన్నా ఫైర్ కదా, ఎందుకన్నా ఫైర్ చిల్లుండు, ఎందుకన్నా ఫైర్ మరి గట్టిగా మా పక్కలో వస్తారు. నీ ఏమో నువ్వు గట్టిగా గట్టిగా మరి తగ్గేసింది కాదు. ఇది కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇది ఒరిజినల్ యాక్టింగ్. ప్రస్తుతానికి మన thumbnailsలో మోస్ట్ ఆఫ్ thumbnails are edited by రోహిత్. హీస్ వెరీ యంగ్, 22 years old. There are few people voluntarily మనతో పాటు పనిచేస్తారనమాట. 16 సంవత్సరాలు మనోడికి, జస్ట్ 16 years, 11th కంప్లీట్ అయింది. అండ్ హీస్ ఇంటూ వీడియో ఎడిటింగ్. ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాడు అండ్ తన పోర్ట్ఫోలియో చేసి నాకు పంపించాడు. ఐ రియలీ లవ్ హిస్ ఎడిటింగ్ స్కిల్స్. అంటే ఆ ఏజ్కి అతను మైండ్ సెట్కి ఐఎమ్ రియలీ ఫ్లాటెడ్. సో కలుద్దాం అని చెప్పి రమ్మన్నా, వచ్చాడు. నిన్న పొద్దున వచ్చి మధ్యాహ్నం వచ్చి సాయంత్రం నాకు ఉండి టైం స్పెండ్ చేసి వెళ్ళాడు. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బ్రో. అంటే నాకు ఎందుకు హ్యాపీ అంటే ఆ ఏజ్లో ఆ మైండ్ సెట్తో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి అండ్ తనకు క్లారిటీ ఉందన్నమాట. ఎడిటింగ్ అంటే ఏంటి, ఎడిటింగ్ ఎట్లా చూస్తారు, ఎట్లా చేయొచ్చు ఎడిటింగ్ అనేది. నాకు బాగా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే నేను మాట్లాడి తనకు అర్థం అవుతుంది. ఐ మీన్ ఎడిటింగ్ పర్స్పెక్టివ్. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ మీటింగ్ దట్ గై. అండ్ ఓన్లీ హేమంతే కాదు, ఇంకొంతమంది వాలంటీర్లీ దే ఆర్ డెడికేటింగ్ దేర్ టైమ్ ఫర్ అస్. అని నేను వాళ్ళ గురించి నేను సపరేట్గా చెప్తా ఒకరోజు కూర్చొని మీకు. ఓకే, అండ్ ఇంకా మీరు ఇక్కడ ఉంటే నేను ఈ ఎడిటింగ్ ఫోకస్ చేయను. నేను వెళ్ళి అన్నీ కంప్లీట్ చేసి భోజనంతో వండి మీతో మాట్లాడతాను. ఓకే, ఇన్ని రోజులైందో నా అంతా నేను వండుకొని తిని. ఇట్స్ బీన్ లైక్ 2 months, కంఫర్టబుల్లీ 2 months. కుక్కర్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు అలారం పెట్టుకోవాలి అంటే మన రూమ్లో కుక్కర్ విజిల్ పనిచేయదన్నమాట అండి. సో టైం పెట్టుకోవాలి, అలారం పెట్టుకొని చూసుకోవాలి కూర అయిందా లేదా అని. సరే, ఏ సిరీ సెట్ అరౌండ్ ఫర్ 15 minutes. వచ్చే సిరీ ఏదో నా రేంజ్ కట్టట్టు వచ్చింది, మన రేంజ్కి. మిక్చర్ ఫోకస్ అవుతుందా? హలో. సో ఫోకస్ అయినా ఓపెన్ అయిపోద్దాం మ్యాటర్ వల్ల. ఇప్పుడు ఇంకా ఇది మన ఫుడ్, ఆలు కర్రీ, 2 eggs, వైట్ రైస్. అంటే పొద్దున ఆల్రెడీ నేను ఒక 3 eggs తినేసా. రోజుకి నా కౌంట్ మినిమం కౌంట్ 5 eggs తింటా ఖచ్చితంగా, 5 to 6 eggs, ఫుల్ ఎగ్స్, నాట్ ఓన్లీ వైట్స్, ఫుల్ ఎగ్స్. సో అది నా మధ్యాహ్నం లంచ్. తింటా బీర్, వెబ్ సిరీస్ చూస్తాను అన్నమాట నేను. అంటే 2 సార్లు వస్తుంది మళ్ళీ. అంటే దాని స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ మేకింగ్ కొంచెం బాగుంటుందని రిపీట్లో చూస్తూ ఉంటాను, ఇంకా నేర్చుకోవచ్చని.
టైం ఇప్పుడు 5 అయింది. మనం పొద్దున మన డే ఎన్నింటికి స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ 9:30 స్టార్ట్ చేసాం. అండ్ ఒక 4 వీడియోస్ రఫ్ కట్ చేసాం. ఇది మన మ్యూజిక్ ట్రిప్. రఫ్ కట్ అంటే ఇప్పుడు నా దగ్గర రా ఫుటేజ్ ఉంటుంది కదా మొత్తం కంప్లీట్గా, కెమెరాలో కానీ ఫోన్లో కానీ. సో మధ్యలో అన్వాంటెడ్ మాటలు, అన్వాంటెడ్ స్పేసు, మధ్యలో కొన్ని బై మిస్టేక్ రికార్డ్ అయినవి ఉంటాయి, స్టోరీ బ్లాగ్లో అవసరం లేని కొన్ని ఉంటాయి. సో అవన్నీ తీసేసి ఫస్ట్ ఒక రఫ్ కట్, దానిని రఫ్ కట్ అంట ఫస్ట్ కట్ని. దాని తర్వాత దానికి ఒక స్టోరీ యాడ్ చేయడం, దానికి ఒక షేప్ ఇవ్వడం జరుగుతుంది. అది వాయిస్ ఓవర్ లేకపోతే ఇంకేం జరుగుతుంది అనమాట. అది రఫ్ కట్ అండి. ఓకే, 5 టైము. యాక్చువల్లీ వాళ్ళ నుంచి జిమ్కి వెళ్దాం అనుకున్నా, కానీ మన దగ్గర జిమ్ కట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు ఆనెస్ట్లీ. సో దాన్ని కొంచెం ఫిగర్ అవుట్ చేసి ఎట్లా ఏదో చేసి జిమ్ ఫీజు కట్టుకొని రేపటి నుంచో ఎల్లుండి నుంచో అట్లీస్ట్ ఈ వీక్లో నుంచి జిమ్లో జాయిన్ అవ్వు. ఓకే, అండ్ మన కళ్యాణ్ బ్రో దగ్గర నుండి మనకి ఇన్వైట్ వచ్చింది. ఒక అప్కమింగ్ మూవీ ఉందన్నమాట, జయముంది భయమిలరా సంథింగ్. సారీ బ్రో, ఐఎమ్ రియలీ బ్యాడ్ విత్ నేమ్స్, ఐఎమ్ రియలీ సారీ. దీంట్లో మనకి ఇద్దరు తెలుసు, కళ్యాణ్ బ్రో అండ్ దాంట్లో యాక్ట్ చేసే రాజేష్ ఖన్నా కూడా వన్ ఆఫ్ ద యాక్టర్. మూడు లీడ్ క్యారెక్టర్లు, దాంట్లో ఒకటి రాజేష్ ఖన్నా బ్రో ప్లే చేస్తున్నాడు. రిలేటెడ్ టు ట్రావెల్ ఫిలిం అనమాట. మూవీ యూనిట్ టీమ్ క్లోజ్ సర్కిల్లో సినిమా చూపిస్తున్నారు, జస్ట్ ఫర్ ఫీడ్బ్యాక్, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. దానికి మనకి ఇన్వైట్ వచ్చింది. ట్రావెల్ ఫిలిం కాబట్టి మనకి ఇన్వైట్ వచ్చింది, అన్ని సినిమాలకి కాదు. సో మార్నింగ్ నుంచి స్క్రీన్ ముందు కూర్చొని మైండ్, సో కాసేపు బ్రేక్ తీసుకొని కాసేపు అటు ఇటు తిరిగి టైం పాస్ చేసి మళ్ళీ రేపు